మొత్తానికి ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్ పడబోతోందా? ఇది అధికారికంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు, కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో లోకేష్ స్పందించారు. ఇక నుంచి నెలకి 200 కోట్ల రూపాయలు విడుదల చేస్తాం విద్యాశాఖ నుంచి అని హామీ ఇచ్చారు అంటూ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు వెల్లడించారు. ఉన్నత విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను ప్రతి నెల 200 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తామంటూ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు అనేది. ఓకే, మిగిలిన టెట్ గురించి వాళ్ళ గురించి మాట్లాడారు అనేది. అయితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఫీజు రీఎంబర్స్మెంట్. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు, ఆ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేస్తే వాళ్ళ సర్టిఫికెట్లు వస్తాయి. ఆ సర్టిఫికెట్లు రాకపోవడం వల్ల ఉన్నత విద్యకు వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఇది పెద్ద ఇబ్బందిగా మారుతుంది. మొత్తానికి లోకేష్ స్పందించారు అనేది ఎమ్మెల్సీలు చెప్తున్నమాట. మరి నిజంగా లోకేష్ స్పందించారా? నిజంగా నెలకు 200 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేస్తారా? తొలి బకాయి కనుక విడుదలైతే ఖచ్చితం అనుకోవచ్చు. లోకేష్ నుంచి అయితే అధికార ప్రకటన రాలేదు. ఎమ్మెల్సీలు అయితే చెప్తున్నారు. ఎమ్మెల్సీలు చెప్పిన అధికారిక ప్రకటనే కాబట్టి ఏదేమైనా ఆ సమస్య అయితే సాల్వ్ అవ్వాలని కోరుకుందాం.